కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో ఉన్న ఒవెల్ ఇండియా పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ క్యాబినెట్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్కూల్ క్యాబినెట్ లో భాగంగా హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ బాయ్, క్లాస్ పీపుల్ లీడర్ వంటి కీలక పదవులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 220 మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ప్రాముఖ్యతను, ప్రజాస్వామ్య విలువలను విద్యార్థులకు వివరించారు. ఓటు హక్కు యొక్క బాధ్యతను, విలువలను గుర్తెరిగి విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పాఠశాల డైరెక్టర్ ఆర్ వేణు, సిఇఓ ఆర్ ప్రమీల, బిఇఓ మహదేవన్, ఏడివి బాలు, డిడి రఫీ, ఎఫ్ఈఓ శ్రీనివాసులు, డిప్యూటీ ప్రిన్సిపల్ బివి కృష్ణ, ఏబిఓ శశిధర్, మేనేజర్ ఆంజనేయులు, ఎలక్షన్ కన్వీనర్ పి ప్రసాద్ పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. As per MEP 2020, to develop 21st century skills among the children, today the All India Boys Residential School, which is located at Bodduvaripalem, we conducted the school cabinet elections 2026-27 for the class 5th to up to 10th standard. So this activity, the overall 250 children, they cast their vote for the different positions like head boy, CPL and ACPL. So here all the children, by doing this activity, they learn about completely the democratic procedures and leadership skills, to enhance the leadership skills and the critical thinking and communications, and they will be respect us completely the democratic procedures and the leaders. So I connect this activity in a very wonderful manner with the support of the management, that's will be the chairman Velasity Venu Garu and the CEO Pramila Madam Garu. So same thing, I will be thankful to the Central of Executives, the other members, and over India, the staff members, the completely deputy principal and the AGM, and completely all the staff members and the children and the parents. Thank you. NEP 2020లో భాగంగా మన అకాడమిక్ కరికులర్ యాక్టివిటీస్ కింద ఈరోజు ఒక గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో మనం స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మనకు ఏ విధంగా అయితే ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసి ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎన్నుకుంటామో అదే రకంగా ఒక తరగతి గదిలో సిపిఎల్, డిప్యూటీ ఏసీపీఎల్ని ఎన్నుకునేందుకు డిప్యూటీ హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ వాళ్ళని ఎన్నుకునేందుకు గాను మనం స్కూల్ తరహాలో క్యాబినెట్ ఎలక్షన్స్ జరపడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడాను. అదే మాదిరిగా ఈరోజు మనకు కొడవలూరు మండలం బొడ్డువారిపాలెం నందువల్ల ఓవెల్ ఇండియా స్కూల్లో బాలూరు రెసిడెన్షియల్ క్యాంపస్లో మనం ఈ స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ జరపడం జరుగుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్క విద్యార్థి తమ ఓటు హక్కును వినియోగించడం జరుగుతూ ఉంది. దీనికి సహకరించినటువంటి పాఠశాల ఉపాధ్యాయులందరికీ కానీ, స్కూల్ డిప్యూటీ ప్రిన్సిపల్కి కానీ, ఏజీఎం కానీ, మిగతా కన్వీనర్ గారికి కానీ, అదే మాదిరిగా ప్రిన్సిపల్ గారికి కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క యాక్టివిటీస్కి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్న మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ అయినటువంటి రంగిశెట్టి వేణు గారికి, సిఇఓ ప్రమీలా మేడం గారికి, జిఇఓ మహాదేవన్ గారికి, ఏడి బాలు గారికి, అదే ఎఫ్డిఓ సికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ యాక్టివిటీస్ని మనం కండక్ట్ చేయడం వల్ల పిల్లల్లో యొక్క ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తరగతి గది యొక్క మానిటరింగ్ అనేది, డిసిప్లిన్ అనేది చక్కగా మనకు ఉంటుందని చెప్పేసి మనం ఈ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే మాదిరిగా పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసి వాళ్ళని భవిష్యత్తులో మంచి నాయకులుగా మంచిగా ఎదగడానికి కూడా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు.
ప్రజానాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా జీవితంలో మీరు మరెన్నో విజయాలు సాధిస్తూ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్యుతో ఉండాలని, మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ కాకునూరి మల్లికార్జునరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు, పెసల హర్షవర్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలు అశోక్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, నూరేపల్లి నాగరాజు, టీడీపీ నాయకులు, గంగిరెడ్డిపాలెం పంచాయతీ, కలిగిరి మండలం.